ఐపీఎల్ 2020 సీజన్ అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా బిజీ షెడ్యూల్పై పడింది. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత మెన్ ఇన్ బ్లూ వరుస ద్వైపాక్షిక సిరీస్తో బిజీగా గడపనున్నది. తొలుత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టు, 3 వన్డేల సిరీస్తో టీమిండియా బిజీగా ఉండనున్నది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టీమిండియా పర్యటించనున్నది. అయితే ఈ ఏడాది భారత్కు అత్యంత కీలకమైన టోర్నమెంట్లో ఆసియా క్రీడల్లో ఒకటి. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమర్ ఉజాలా కథనం ప్రకారం ఈ జాబితాలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కకపోయినట్లు తెలుస్తుంది. కానీ ఐపీఎల్లో దుమ్ము లేపిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సదరు వార్తాపత్రిక తమ కథనంలో పేర్కొంది. వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్లో ఆడనున్నట్లు తెలుస్తుంది. అయితే కాగా ఈ 30 మంది జాబితా నుంచే తుది 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించడానికి జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ టోర్నీ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనున్నది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్తో 5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనున్నది. సెప్టెంబర్ 27న టీమిండియా విండీస్ పర్యటన ప్రారంభం కానున్నది. అయితే తొలుత వన్డే సిరీస్ జరగనున్నది. అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20లు మొదలు కానున్నాయి. ఈ సిరీస్ సమయానికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు జపాన్ టూర్ను ముగించుకొని భారత జట్టులో చేరే అవకాశం ఉంది.